మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మన అందరికీ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. మొట్టమొదటిగా గడిచిన ప్రభుదినం నుంచి ఈ ప్రభుదినం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క పునరుత్థాన దినం ఇచ్చిన ఆ దేవాతి దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే చేరి వచ్చిన మీ అందరూ కూడా షాలోమ్. అందరికీ వందనములు. షాలోమ్. ఈ యొక్క 11వ త్రిత్వం తర్వాత 11వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాల్లో ఒక వాక్య భాగం చదువుకొని మనము ముందుకి ధ్యానాంశంలోకి ప్రవేశిద్దాము. దానియేలు గ్రంథము, ప్రవక్త అయిన దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనము చదువుకొని మనము ధ్యానంలోకి వెళ్దాం. నీ గొప్ప కనికరమును బట్టియే నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మేము నిన్ను ప్రార్థించుచున్నాము మా కానీ స్వనీతి కార్యములను బట్టి మా స్వనీతి కార్యములను నీ బట్టి సన్నిధిని నిలవబడి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. మా దేవా మా దేవా చెవియొగ్గి ఆలకించుము. చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ కన్నులు తెరచి పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడు. ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మాకు ఇచ్చిన మరి యొక్క పునరుత్థాన దినమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువా, అయ్యా తండ్రి, నీ యొక్క వాక్యం మేము ధ్యానం చేసుకోబోతుండగా ప్రభువా, మా అందరికీ వినగలిగే చెవి, గ్రహించే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నిలబడుతున్న నీ దాసుని, ఒట్టివాడిని, అయోగ్యుని, అపాత్రుని ప్రభువా, కేవలము నీ యొక్క పిలుపుని బట్టి ప్రభువా, నీ కృపను బట్టి నేను ఇక్కడ నిలబడి ఒప్పుకుంటూ ప్రభువా, అయ్యా నన్ను నీ సిలువు చాటున మరుగు చేసి తండ్రి, నీ బిడ్డలందరూ కూడా ప్రభువా గొప్ప ఆత్మీయ అనుభవాల్లోకి వెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా. నీవే నాలో ఉండి నీ యొక్క మాట నా నోట్లో ఉంచమని వేడుకోవచ్చు. నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు 3 వాక్య భాగాలు మనం చదువుకుంటూ వచ్చాము. ఈ 3 పాఠ్య భాగాలు చదువుకుంటూ వచ్చాము. 3 పాఠ్య భాగాల్లో ప్రాముఖ్యమైనది ఈరోజు మనకి ఈ చదివేటప్పుడే కొంత అర్థం కావాలి. వాక్యాన్ని చదివేటప్పుడు బైబిల్ చదవటం అనేది వాస్తవాన్ని చెప్పాలంటే ఎంత పెద్ద పండితులు కూడా బైబిల్ వచ్చేసరికి తప్పులు పోతానే ఉంటాయి. ఇదల్లా ఏం చేయాలంటే ప్రాక్టీస్ మీద, అంటే చాలా రోజు వాక్య పఠనం ద్వారా మనకి అర్థమవుతుంది. మొదటగా మనం ఈ చదివేటప్పుడు ఈ యొక్క పదాన్ని అర్థం చేసుకుంటాము, చదివితే మనకి ఆటోమేటిక్గా తప్పులు అనేది దొరకకుండా ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క వాక్య భాగాలు, ఈ 3 వాక్య భాగాలు చదివాము. ఇందులో మనకు ముఖ్య అంశం అనేది ఒకటి అర్థమవుతుంది, చదివేటప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ దానియేలు ప్రార్థన, పాత నిబంధనలో చూసుకున్నాం దానియేలు యొక్క ప్రార్థన. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనకి సువార్త పాఠ్యభాగంలోకి వచ్చేసరికి, సువార్త పాఠ్యభాగంలో ఒక స్త్రీ యేసు ప్రభు వారి పాదాల దగ్గర ఉండి ఏం చేస్తా ఉంది? ప్రార్థన చేస్తా ఉంది. ఆమె కూడా పశ్చాత్తాప ప్రార్థన అన్నమాట. అందుకని ఇందాక అపరాధిని వేసే అనే పాట పాటించింది ఏంటంటే ఇది ఈసారి పశ్చాత్తాపం గురించిన ప్రార్థన. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ లేదంటే యేసయ్య మన కోసం ఏం చేస్తూ ఉంటాడు అనేది ఇక్కడ రాయబడి చూడండి. 8వ అధ్యాయము 34వ వచనం గమనిస్తే, శిక్ష విధించు వాడెవడు, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. అది ఈసారి ఈరోజు అంశం ఏంటంటే పశ్చాత్తాపం. ఏంటి అంటే పశ్చాత్తాపం అంటే ఏంటి అని అంటే, ఏదన్నా ఒక దొంగతనం చేశాడు. ఆ దొంగతనం వల్ల చాలా నష్టం జరిగింది ఎదుటి వారికి. అయితే ఈ దొంగ ఏమో తనకున్న అవసరతను బట్టి దొంగతనం చేశాడు. తర్వాత అక్కడ కొంతమంది వివరించారు, నువ్వు ఇలాంటి దొంగతనం చేయటం వల్ల అక్కడ అంత నష్టం జరిగినది, కాబట్టి ఈ దొంగతనం యొక్క పర్యవసానం ఎంత భారీ నష్టము అని చెప్పేసి ఆ దొంగకి తెలియజేసి, దొంగతనం అనేది చేయకూడదు అనేది అతనికి ఎవరన్నా తెలియజేస్తే, ఆ తర్వాత ఆయన చేసిన దొంగతనాన్ని బట్టి అతను చింతించాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? పశ్చాత్తాపం అంటారు.
అంటే మనం చేసింది ఒక పని మంచిది కాదు అని చెప్పేసి మనం తెలుసుకొని గ్రహించుకొని దాన్ని బట్టి చింతించడాన్ని ఏమంటారంటే పశ్చాత్తాపం అని అంటారన్నమాట. అయితే ఇక్కడ మన పితరులు అనబడేవాడు. మొదటగా దానియేలు గ్రంథం మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథంలో కూడా దానియేలు అనకూడదు, ప్రవక్త అయిన దానియేలు అన్నాం. ప్రవక్త అయిన దానియేలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయం మనం గమనిస్తే మొదటి వచనం నుంచి ఒకసారి గమనిస్తే, మాదీయుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఇక్కడ ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. ఈ దానియేలు ఎవరి హయాంలో ఈయన పరిచయం చేస్తున్నాడు, లేదంటే ప్రధానమంత్రిగా ఉన్నాడు? ఈ దానియేలు అహష్వేరోషు కుమారుడైన దర్యావేషు, కింగ్ డేరియస్ అంటారు. కింగ్ డేరియస్ అర్థమైందా? దానియేలు 4 రాజుల కింద ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. ఎంతమంది రాజుల కింద? 4 రాజులు. మొదటి రాజు ఎవరైనా చెప్పగలుగుతారా? మొదటి రాజు దానియేలు మొదటి రాజు ఏ రాజు గారి కింద ఆయన ప్రైమ్ మినిస్టర్ గా చేస్తూ వచ్చాడు? మొదటి రాజు ఎవరంటే నెబుకద్నెజరు. నెబుకద్నెజరు హయాంలోనే కదా అందరూ చెరగొనిపోయారు. ఆ చెరగొనిపోయిన వాళ్ళందరినీ ఏం చేశాడంటే కల్దీయుల విద్యని నేర్పించాడు. దానియేలుకి, షద్రకు, మేషాకు, అబేద్నెగోలకి కల్దీయుల విద్య నేర్పించి వీళ్ళని తన పనిలో, తన యొక్క ఆస్థానంలో వీళ్ళని మంత్రులుగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అందులో మంత్రుల కల ప్రైమ్ చీఫ్ ఎవరు అంటే దానియేలు. అంత ఉన్నత స్థాయిలోకి దానియేలు వెళ్తా ఉంటాడు. వీళ్ళు 4 కూడా రెండు రకాలు. ఇందులో దానియేలు ఒక విధానమైన హింస నుంచి, లేదంటే ఒక ప్రాణాపాయ నుంచి బయటకు వస్తాడు. అలాగే షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఒక ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వస్తారు. దానియేలునేమో సింహం గుహలో పడేస్తారు. షద్రకు, మేషకు, అబేద్నెగోల్ని ఎక్కడేస్తారు? షద్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేస్తారు. వీళ్ళిద్దరు కూడా 2 విషవలయాలు, ప్రాణ అపాయంలో నుంచి తప్పించబడి వస్తారు. అది దేవుడి కృపచేతనే వీళ్ళు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఏ స్థాయిలోకి వెళ్తారు? ఉన్నత స్థాయిలోకి ప్రమోట్ అవుతా ఉంటారు. అయితే ఆ ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత దానియేలు మొదటగా నెబుకద్నెజరు, తర్వాత నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షస్సరు, ఆ తర్వాత తన తర్వాత దర్యావేషు, కింగ్ డేరియస్. ఇప్పుడు మనం చదువుకున్న దర్యావేషు అంటారు తెలుగులో. ఈ దర్యావేషు తర్వాత కోరేషు, సైరస్ అంటారు. ఈ 4 రాజుల హయాంలో ఆయన ప్రధానమంత్రిగా ఉంటూ వచ్చాడు. సహజంగా మనవాడు దేవుడు నమ్ముకుంటే ఏమంటే, దేవుడు నమ్ముకుంటే మనం ఎదగలేము అని అంటారు. అది కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్. అసలు చాలా అది 100% తప్పు. దేవుడిని నమ్ముకుంటే దేవుడిలో ఉన్న ఎదిగినంతగా లోకంలో ఎదగలేము. ఒకవేళ లోకంలో ఎదిగినట్లు కనిపించిన నెమ్మది, శాంతి, సమాధానం ఉండదు. జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాడు ఒక వ్యక్తి, కానీ అతనికి తను చేస్తున్న పనిలో తృప్తి లేదు. ఉపయోగం ఏమన్నా? ఒక సింహాసనం మీద కూర్చున్న రాజుగారికి ఆ సింహాసనం దగ్గర ఉన్న అసంతృప్తి ఉన్నాడుకో, అతనికంటే పామరుడు చాలా, లేదంటే లీస్ట్ లో ఉన్న అతను ఒక పనికిరాని వాడు తృప్తి పొందుతున్నాడు అనుకోండి, చిన్న పనిలో తృప్తి పొందుతున్నాడు అనుకోండి, వాడే చాలా ధన్యుడు అని చెప్పి అనుకోవాలి. సరే, ఇక్కడ దానియేలు అంత ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు. అయితే ఈ ఇర్మియా ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇర్మియా ఏం చేశాడంటే, బబులోను చెరలోకి మీరు వెళ్తారు, ఎప్పుడైతే మీరు తప్పు చేస్తారో అప్పుడు ఎక్కడికి వెళ్తారు? బబులోను చెరలకు. చూడండి, ఇర్మియా గ్రంథము, ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11-12 వచ్చిన ఒకసారి గమనిస్తే, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉండును. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను, కల్దీయుల దేశమును శిక్షించును.
పాడుగా నుండినట్లు ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమించును. ఇప్పుడు ఇర్మియా ఒక ప్రవచనం చెప్తూ వచ్చాడు. 25వ అధ్యాయంలో ఇర్మియా ప్రవచనం చెప్తూ వచ్చాడు. ఏమని ప్రవచనం అంటే, ఈ జనులు 70 సంవత్సరములు ఎవరికి దాసులు అవుతారు? కల్దీయులకి, బబులోను సామ్రాజ్యానికి దాసులు అవుతా ఉంటారు. ఇప్పుడు నెరవేరిందా లేదా? దానియేలు గ్రంథంలోకి వచ్చేసరికి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? 70వ సంవత్సరంలో, అంటే ముగింపుకి వచ్చేసింది. ఈయన చెర ముగింపులోకి వచ్చింది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 9వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయం 3వ వచనం, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైని వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుంది. ఏం చేసుకున్నాడు? వెంటనే ధూళి పోసుకున్నాడు, వస్త్రాలు శాఖలో ధరించుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు? ఎవరు ఒప్పుకుంటున్నారు? దానియేలు ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? అయ్యా, మా పితరులైన మా రాజులు గాని, మా యొక్క ప్రవక్తలు చెప్పిన మాట వెనక మా రాజులు గాని, నాయకులు గాని ఏం చేశారంటాడు? తిరుగుబాటు చేశారు. దుష్టత్వంలో చెడుతనం చేసి తిరుగుబాటు చేశారు. కాబట్టి ఎన్నిటిని నేను ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్పేసి అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఇంకా అలాగే మనం ఇప్పుడు చదవబడిన వాక్య భాగాల్లో కొంచెం ముందుకెళ్తే అక్కడ 8వ వచనం కూడా గమనిద్దామండి. 8వ వచనం, ప్రభువా నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నపోనట్లుగా సిగ్గే తగినది. ఒక గొప్ప రాజ్యం ఏది? ఇజ్రాయెల్ రాజ్యం. ఆ రాజ్యంలో ఉన్న బిడ్డలందరూ కూడా, లేదంటే ఆ జనులందరూ కూడా వేరే రాజుగారి కింద బానిసత్వంలోకి వెళ్ళారు. అది గర్వపడాల్సిన అంశమా? సిగ్గుపడాల్సిన అంశమా? మన కుటుంబాన్ని మనం కాకుండా ఇంకోళ్ళు ఎవరన్నా వచ్చి మన ఇంట్లో సిట్ స్టాండ్ అనిపిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమనిపించింది మనకి? మన ఇంట్లోనే వేరే వాళ్ళు వచ్చారు, మన ఇంటికి వచ్చేసారు. వాళ్ళు వచ్చి మనల్ని ఈ పని చేసి అక్కడ పెట్టు, అది చేసి ఇక్కడ పెట్టు, ఇది చెయ్యి అని చెప్పేసి మనల్ని బాగా కండిషన్స్ పెడుతున్నారు అనుకోండి. మనం ఏమనుకుంటాం? మన స్వతంత్రము కోల్పోయి ఏదో ఒక విషయంలో మనము తప్పు చేస్తే నేను ఇట్లాగా కమాండ్ చేస్తాను అని చెప్పేసి ఒకళ్ళు అన్నారు. మనం చేయకూడని తప్పు చేసాం. చేయకూడని తప్పు చేయగానే వాళ్ళు మన ఇంటికే వచ్చి మనల్ని ఏం చేస్తున్నారు? లేదంటే మనల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మనల్ని ఏం చేస్తున్నారంటే సిట్ స్టాండ్ అని చెప్పేసి కండిషన్స్ పెట్టి నియమాలు నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. మనకి అది ఇష్టంగా ఉండిద్దా? అది గర్వంగా ఉండిద్దా? లేకపోతే సిగ్గుగా ఉండిద్దా? సిగ్గుగా ఉండిద్ది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఎవరైనా కూడా ఒక పాపం చేస్తే సిగ్గుపడాలి అన్నట్లుగా మా పితరులు కూడా, మేము కూడా పాపం చేసి సిగ్గునందుతున్నామయ్యా అని చెప్పేసి. తర్వాత ఇక్కడ ఈ యొక్క వచనాలు మొత్తం కూడా, అయా మా పితరులు మేము పాపం చేసాము, సిగ్గునందుతూ వచ్చామని. వాస్తవానికి చెప్పాలంటే దానియేలు భక్తుడు, ప్రవక్త అయిన దానియేలు ఒక్క పాపం కూడా చేయలేదు. పాపం ఏమైనా చేశాడు దానియేలు? బైబిల్ గ్రంథంలో కొంతమంది కొన్ని రకాలైన పాపాలు చేసినట్లుగా లెక్కించబడుతూ వచ్చు. మనకి దావీదు భక్తుల గురించి తెలుసు. దావీదు పాపం చేసాడు కాబట్టి పశ్చాత్తాపడ్డాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఇక్కడ దానియేలు ఎక్కడ కూడా పాపం చేసినట్లుగా రాయబడలేదు. దానియేలు పరిశుద్ధుడు, దేవుని యొక్క దర్శనాలు పొందుకున్నవాడు. దానియేలు గ్రంథంలో దేవుని యొక్క ప్రత్యక్షతలో దానియేలుకి పలు విధాలుగా దానియేలుకి ప్రత్యక్షతలు వచ్చినాయి. ప్రత్యక్షతలు వచ్చినప్పుడు ఏం చేశాడంటే దానియేలు భవిష్యత్తు గురించి చెబుతూ వచ్చాడు. దేని గురించి? భవిష్యత్తు గురించి చెప్తూ, ఇదట దానియేలట తాళం వేయబడిన పుస్తకం. తాళం వేయబడిన పుస్తకం. ప్రకటన గ్రంథం అంట తీయబడిన పుస్తకం. తాళము తీయబడిన పుస్తకం. అంటే ఈ దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు మనం అర్థం చేసుకోవాలంటే ఏం చదవాలంట? ప్రకటన గ్రంథం చదవాలి. ప్రకటన గ్రంథం చదివితే ఈ దానియేలులో ఉన్న విషయాలు ఏంటి ప్రకటన గ్రంథంలో తెలుస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ దానియేలు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడంటే, మా పితరులు ఇక్కడ ప్రజల్లో వచ్చిన మనం గమనిస్తే ఇలా చదువుకుంటూ వచ్చాం. నీ గొప్ప కనికరం బట్టి అంతేగానయ్యా నీ కొంతమంది ఏమంటామంటే మనం సహజంగా నేను ప్రార్థన చేస్తే ఏదైనా జరిగింది అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తే ఇంకక్కడ సమస్య లేదు అని చెప్పాను. కానీ దానియేలు గొప్ప పరిశుద్ధుడు, గొప్ప భక్తిపరుడు, ఒక ప్రవక్త లాంటివాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా ప్రార్థన బట్టి మట్టుకు
కాదయ్యా. చూడండి ఇక్కడ మన జాగ్రత్తగా, నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుతున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించట్లేదయ్యా. నా గొప్పతనం ఏమీ లేదయ్యా, నా యొక్క భక్తి లేదు, నా యొక్క స్వనీతి కార్యాలు నాలో మంచితనం బట్టి కాదయ్యా, నీ కేవలం నీ కనికరం బట్టే నువ్వు మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పేసి ఇంకా అలా ఎంత అద్భుతమైన ప్రార్థన, క్షమించమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయ్యా నేను నా పితరులు పాపం చేశామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పేసి. అంతేకాకుండా మేము ఈ రోజు నీకు సన్నిధిలో ప్రార్థన చేస్తామంటే దేని బట్టి ప్రార్థన చేస్తామంటే కేవలం నీ కనికరం బట్టి, మా స్వనీతి కార్యాలను బట్టి కాదని చెప్పేసి ఒప్పుకుంటూ వచ్చాడు. సరే, ఇక్కడ మనం దానియేలు గ్రంథంలో చేసిన ప్రార్థన మనం ప్రక్కన పెట్టి అలా పెట్టి క్రొత్త నిబంధనలో సువార్త పాఠ్యభాగంలోకి వెళ్దాం. సువార్త పాఠ్యభాగంలో మనందరికి తెలిసిన ఒక సందర్భం ఉంది. 7వ అధ్యాయము లూకాసు సువార్త, పరిశుద్ధులైన లూకాసు సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనంలో ఒక సందర్భం రాస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ని ఒక పరిసయ్యుల్లో ఒక అతను యేసు ప్రభువారిని భోజనానికి ఆహ్వానిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారిని భోజనానికి ఆహ్వానిస్తే యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి భోజనం చేస్తా ఉన్నారు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఊర్లో ఒకనొక స్త్రీ ఏం చేసింది తెలుసుకొని, యేసు ప్రభువారు ఈ ఊర్లో ఈ పట్టణంలో పలానా ఇంట్లో పరిసయ్యులు ఇంట్లో ఉన్నాడని చెప్పి తెలుసుకొని ఆమె ఏం చేసిందంటే పరిగెట్టుకుంటూ వచ్చి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అత్తరు బుడ్డి తీసుకొని వచ్చేసి ఏం చేశారంటే యేసు ప్రభువారి పాదాల దగ్గర పడి పాదాలని కన్నీళ్లు కారుస్తూ ఆమె చేసిన పాపాలన్నీ కూడా ఆ యొక్క యేసు ప్రభువారి పాదాల దగ్గర ఒప్పుకుంటూ కన్నీళ్లతో ఆమె కన్నీళ్లు కాల్చినప్పుడు ఆ కన్నీళ్లు యేసు ప్రభువారి పాదాల మీద పాదాల మీద పడినప్పుడు తన యొక్క జుట్టుతో ఏం చేసిందంటే ఆ పాదాలు తుడుస్తూ అత్తరుతో అభిషేకం చేస్తూ వచ్చింది. యేసు ప్రభువారిని అత్తరుతో అభిషేకం చేస్తూ వచ్చింది. అప్పుడు పరిసయ్యుల్లో ఎవరైతే ఈ పిలిచాడు ఆహ్వానించాడు ఆయన మనసులో అనుకుంటున్నాడు, ఏమని అనుకుంటున్నాడంటే ఈయన ప్రవక్త అయితే యేసు ప్రభువారు ప్రవక్త అని చెప్పేసి తెలిసే పిలిచాడు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయ్యాడు. నేను ప్రవక్త అనుకొని పిలిచాను ఇంటి దగ్గర. అసలు ఇక్కడ 7వ అధ్యాయంలో కొంచెం ముందుకెళ్తే ఒక విషయం మనం గమనిద్దాము. 7వ అధ్యాయం 16వ వచనం గమనించండి. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని. ఏ సందర్భంలో నాయిను అనే ఒక ఊరెళ్తే నాయిన్ అనే ఊరికి వెళ్ళినప్పుడు శిష్యులను బహు జనసమూహం ఆయనతో కూడా వెళుతూ ఉన్నప్పుడు ఏమైందంటే చనిపోయిన ఒక బిడ్డ పాడి మీద తీసుకొని వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆ పాడి మీద ఉన్న బిడ్డని ముట్టినప్పుడు అతను ఏమయ్యాడు, చనిపోయిన బిడ్డ లేచి నిలబడ్డాడు. చనిపోయిన బిడ్డ లేచిందని అక్కడ అందరూ కూడా ఒక్కసారి ఆశ్చర్యపడిపోయి వాడు ఏమనుకున్నారంటే మనలో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు. మనం యేసు ప్రభువారిని మనం దేవుడిగా ప్రవక్తగా ఊహించుకుంటాం కానీ మనలోనే ఒక వ్యక్తి ఇలాంటి అద్భుత కార్యం చేసామనుకో ఏమనుకుంటాం మనం, అమ్మో ఆయన ద్వారా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పి. అలాగే యేసు ప్రభువు ఒక సామాన్యమైన రక్తమాంసం కలిగిన ఒక సహోదరుడిగా వాళ్ళ సహోదరుడిగా ఉంటూ వచ్చాడు. ఆ సహోదరుడిగా ఉంటూ వచ్చిన క్రమంలో ఏమైందంటే యేసు ప్రభువారు నాయన్ అనే ఊరికి వచ్చాడు. నాయన్ అనే ఊరికి వెళ్ళగానే ఆ ఊరిలో నుంచి ఆ ఒక పాడి మీద శవాన్ని ఒక బాలుడు శవాన్ని తీసుకుని వస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆ బాలుడిని ముట్టుకుని ఉండాలి, ఆ బాలుడు స్వస్థత పొందటం, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనలో ఒక ప్రవక్త బయలుదేరాడు అని చెప్పేసి చెప్పుకోవటం. ఈ పరిసయుడు వీరుంటాడు. ఒకసారి చూడండి 7వ అధ్యాయం 17వ వచనం గమనించండి. ఆయనను కూర్చిన ఈ సమాచారము యోదయ అంతటను చుట్టుపక్కల ప్రదేశం అంతటను. ఇప్పుడు ఏమైంది, యేసు ప్రభువు చేసిన కార్యం అందరు చుట్టుపక్కల మొత్తానికి వ్యాపించినప్పుడు ఏమని చేస్తారు, యేసు ప్రభువు మా ఇంటికి రావడం అంటే ఆ ఇంటికి రావడం అంటే ఘనతగా భావిస్తారా లేదా? ఆ విషయం ఈ పరిసయుడు తెలుసుకొని ఏం చేశాడంటే ఇంకొక సువార్తలో రాయబడింది, ఈ పరిసయుడి పేరు సీమోను. ఈయన తెలుసుకొని యేసు ప్రభువారు ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈయన మా ఇంటికి వస్తే బాగుండదు. సహజంగా మనం కూడా ఒక ఉన్నత స్థితిలో ఏదైనా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి మన ఇంటికి రావడానికి ఇష్టపడతాం. ఒక మంచి వ్యక్తి, క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కంటే కూడా అధికారము పేరు బలం ఉన్న వ్యక్తి మన ఇంటికి రావాలంటే ఇష్టపడతాం. అయితే ఇక్కడ యేసు ప్రభువారు నిజంగానే గొప్ప అధికారం కలిగిన, సైతాన్ అంధకార శక్తుల మీద అధికారం కలిగిన వాడు, గొప్ప ప్రవక్త. అయితే ఈ ప్రవక్తని
వాళ్ళ ఇంటికి ఆహ్వానం చేస్తూ వచ్చారు. ఎవరు? ఈ పరిసైడు ఆహ్వానించగానే ఈ స్త్రీ వచ్చి తన పాపాలు ఒప్పుకొని తనను ముట్టుకుంటే ఆ అంటు అనేది యూదులకి నచ్చదు. అసలు ఒక విధంగా చెప్పాలంటే మనం అర్థం చేసుకోవాలంటే మన భారతదేశంలో కూడా బ్రాహ్మణ అనే ఒక కులం ఏ విధంగా అంటరాని తనం అనే దాన్ని వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు. బైబిల్ గ్రంథంలో యూదులు కూడా అంటరాని తనాన్ని అనుసరిస్తూ వచ్చేవారు. యూదులలో తెగలు ఉన్నాయి. యూదులో పరిసయ్యులు శాస్త్రం అనేవాళ్ళు చాలా నిష్ఠ కలిగిన తెగవారు. ఈ నిష్ఠ గరిష్ట కలిగిన వాళ్ళు ఏంటంటే అంత పులిపి మీద ఉంటారు. ఇక్కడ వాళ్ళు రక్షరేకులు అంటే పెద్ద పెద్ద వస్త్రాలు ధరించుకొని రక్షరేకులు వస్త్రాలు ధరించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విషయం తెలుసుకొని ఆహ్వానించగానే ఈ స్త్రీ ముట్టుకోగానే ఏదే నిజమైన ప్రవక్త అయితే ఏం చేస్తాడు? గ్రహించుకొని ఏమంటాడు? అమ్మా, మీకు మాకు సంబంధాలు లేవు, నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పి అన్నారంట. ఈయన అనుకున్నాడు, ఎవరు ఈ పిలిచిన పరిచయుడు అనుకున్నాడు, ఏమనుకున్నా అంటే ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆ స్త్రీని తనను ముట్టుకోవడానికి అనుమతి ఇచ్చేవాడు కానే కాదు అని చెప్పన్నాడు. చూడండి, అక్కడ రాయబడింది, అక్కడ 7వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. 39వ వచనం గమనించండి. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. అయితే యేసు ప్రభు వారు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. యేసు ప్రభు వారు హృదయమును దానిలో అంతరంలో ఏముందో అది ఎరిగిన దేవుడు. అది ఈ పరిసయ్యుడికి తెలియదు. ఏమనుకున్నాంటే ఈయన ఏదో పెద్ద ప్రవక్త అనుకుంటే మా ఇంటికి వచ్చి చూస్తే ఈయన ప్రవక్త కాదని నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది పాపాత్మురాలు అన్న సంగతి అది కూడా తెలియలేదంటే ఇతనికి. అంటే ఒక విధంగా చెప్పాలంటే కనీసం ఇతనికి ఏబిసిడీలు కూడా రాలేదంటే ఇతను అసలు చదువే లేదు అని నాకు ఇప్పుడు అర్థమైంది అన్నట్లుగా భావించుకున్నాడు ఈయన హృదయంలో. కానీ తీరా యేసు ప్రభు వారు తన హృదయంలో ఉన్నదని అనుకొని, సీమోను నువ్వేమనుకున్నావు? అయ్యా, నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఇంటికి వస్తే కనీసం కాళ్ళు కొడుకుంటున్న నీళ్ళు ఇచ్చావా? కాళ్ళు కొడుకనుకని నీళ్ళు ఇవ్వలేదు. అయితే ఈ స్త్రీ నేను వచ్చిన దగ్గర నుంచి తన కన్నీటితో నా పాదాలు కడుగుతుంది. అయితే నేను మీ ఇంటికి వచ్చాను కదా, నేను మీ ఇంటికి వస్తే నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావా? నువ్వు ముద్దు పెట్టుకోలేదు. కానీ అంటే యూదుల సంస్కృతి ఏంటంటే ఎవరైనా ఇంటికి వస్తే మన పాతోడు కూడా అంతే చేస్తారు. పల్లెటూరులో అయితే ఇక్కడ మన దగ్గరగా మన మండలం కానీ సిటీలో కానీ వెళ్తే ఏముండదు, ఎందుకంటే సౌకర్యాలు అలా ఉండవు. కాబట్టి పల్లెటూరుకి వెళ్తే ఏం చేస్తారంటే వెంటనే నీళ్లు తీసుకొచ్చి పెట్టి ఒక టవల్ తీసుకుని వచ్చి తుడుచుకోని అంటారు అనమాట. కాళ్ళు చేతులు శుభ్రంగా తుడుచుకోవడానికి అది మర్యాద. ఎవరైనా అట్లా చేయలేదు అని అంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదని అర్థం అనమాట. అయితే ప్రతి ఇంటికి వెళ్తే అట్లాగే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు అక్కడ ఉన్న సంస్కృతి కూడా ఏంటంటే పరిసయ్యుల సంస్కృతి ఏంటంటే ఎవరైనా ఇంటికి వస్తే పాదాలు కడుగుతానికి నీళ్ళు ఇస్తారు. అలాగే ఏం చేస్తారంటే ముద్దు పెట్టుకుంటారు. ఒకరినొకడు పవిత్రమైన పవిత్రం. ఇప్పుడు మనకు తెలియాలంటే అర్థం అవ్వాలంటే అమెరికన్స్ ముద్దు పెట్టుకుంటారు, మీరు గమనించలేదు. అది వాళ్ళ కల్చర్. అది మనమేమో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం. లేదంటే కొంతమంది ఏమో పాదాభివందనాలు చేసుకునే ఒక సంస్కృతి మన భారతదేశంలో ఉండేదన్నమాట. మన భారతదేశంలో ఉన్న కష్టం అలాంటిది, అమెరికాలో కష్టం అలాంటిది. అదే పరిసయ్యుల శాస్త్రుల యొక్క కష్టం ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వటము, పాదాలు కడగటము, అలాగే మీద కౌలించుకొని ముద్దు పెట్టుకోవడం. అంటే ముస్లిం సహోదరులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? ఆలింగనం చేసుకుంటారు. అట్లాగే ఆలింగనం చేసుకుంటా ముద్దు పెట్టుకుంటారు. అది వాళ్ళ కల్చర్. ఆ తర్వాత ఏం చేయాలంటే తలకి నూనె పెట్టి అభిషేకం చేస్తారంట. ఒలివ్ నూనె పెట్టి అభిషేకం చేస్తారు ఇంటికి వచ్చిన వాళ్ళు. మనం ఇంకా అర్థం కావాలంటే మన హైందవ సంస్కృతిలో ఏం చేస్తారు? బొట్టు పెట్టి ఆహ్వానించాలన్నట్టుగా బొట్టు పెడతారు అనమాట. అది అర్థమైంది కదా. అయితే ఆల్రెడీ యూదుల సంస్కృతి ఏంటంటే తల మీద నూనె ప్రోక్షణ చేస్తారనమాట, అది అభిషేకం చేస్తారు. అయితే ఈ సీమోను ఎప్పుడైతే అనుకున్నాడు, ఈ పరిసయ్యుడు ఎప్పుడైతే అనుకున్నాడు, అప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, ఏమంటా అంటే అయ్యా, నువ్వు మీ ఇంటికి వస్తే కనీసం నీళ్ళు ఇవ్వలేదు. ఈ స్త్రీ కన్నీళ్లతో నా పాదాలు తుడిచింది, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఈ స్త్రీ నేను వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకుంటా మానలేదు. అయితే నువ్వు నూనెతో అభిషేకం చేయలేదు, కానీ ఈ స్త్రీ ఖరీదైన అత్తరు గుడ్డుతో నన్ను అభిషేకం చేసింది అని చెప్పేసి ఒక ఉపమానం చెప్తూ వచ్చాడు ఆయన. ఆ ఉపమానం ఏంటంటే ఒక వ్యక్తికి ఒక అప్పు ఇచ్చి వాడికి ఇద్దరు రుణస్తులు ఉన్నారంట. రుణస్తులు ఏంటంటే ఒక వ్యక్తి ఏమో 500 దేనారాలు రుణగ్రస్తుడిగా ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో 50 దేనారాలు రుణగ్రస్తుడిగా ఉన్నాడు. ఈ అప్పు ఇచ్చి వాడికి వాళ్ళిద్దరు చెల్లించలేకపోయారు. ఇద్దరు కూడా 500 అతను చెల్లించలేకపోయాడు, 50 దేనారాలను అతను కూడా చెల్లించలేడు. ఆ అప్పు ఇచ్చి వాడు ఏం చేశాడంటే, రుణదాత ఏం చేశాడంటే, అయ్యో పాపం వీళ్ళిద్దరు చెల్లించలేకపోతున్నారు అని చెప్పేసి ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని క్షమించేస్తూ వచ్చాడు. క్షమించేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క
పరిచయం అడుగుతున్నారు, ఈ నదుల్లో ఎవరు ఎక్కువగా ఈ అప్పు ఇచ్చేవాడిని ప్రేమిస్తారు, రుణదాతను ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారంటే అప్పుడు సహజంగా మనం చెప్పచ్చు, ఎక్కువ అప్పు ఎవరిదైతే చెల్లించబడుతుందో వాడే కదా ప్రేమించేది. సహజంగా ఒక 50,000 ఒక అతను అప్పు ఉన్నాడు, ఒక 50 లక్షలు ఒక అతను అప్పు ఉన్నాడు. 50 లక్షలు అప్పు చెల్లించబడింది అనుకోండి, మీరే ఒక వ్యక్తి దగ్గరికి 50 లక్షలు అప్పు ఉన్నారు, ఇంకొక వ్యక్తి ఏమో 50,000 అప్పు ఉన్నాడు. మీ యొక్క 50 లక్షలు అప్పు ఏమైంది, చెల్లించిన అవసరం లేదన్నాడు. 50,000 అవుతుంది, చెల్లించిన అవసరం లేదన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎంతో గొప్ప సంతోషం అన్నమాట. అలాగే యేసుప్రభు వారు ఇదే ఉపమానం చెప్పి 500 దేనారాలు అప్పు రుణం చెల్లించిన అవసరం లేదా అన్న వ్యక్తి బాగా నిన్ను ప్రేమిస్తాడా, అతను ప్రేమిస్తాడా, లేకపోతే 50 దేనారాల వ్యక్తి బాగా ప్రేమిస్తాడని అంటే 500 దేనారాలు కలిగిన వ్యక్తి ఆ యొక్క రుణాన్ని మాఫీ చేశాడు కాబట్టి ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు. మరి ఈ స్త్రీ ఎక్కువగా క్షమింపబడింది కాబట్టి ఆమె ఎక్కువగా నన్ను ప్రేమిస్తుంది. అర్థమైందా? ఈ స్త్రీ ఏది పాపాత్మురాలైన స్త్రీ రాయబడింది కదా, ఈ స్త్రీ పాపం ఎక్కువగా చేసింది. అయితే ఈ పాపాలన్నీ ప్రభు సన్నిధి నా దగ్గరకు వచ్చి ఒప్పుకుంది. ఈమె పాపాలు క్షమింపబడినాయి కాబట్టి ఏమేమవుతుంది, ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తుంది, దేవుణ్ణి కనపరుస్తుంది అన్నట్లుగా ఆయనకు అర్థమైనట్లుగా ఉపమాన రీతిలో చెప్తూ వచ్చాడు అనమాట. అక్కడున్న పరిశీలన శాస్త్రులు ఏమనుకున్నారంటే పాపమును క్షమించడానికి ఇతనెవడు? చూడండి, లాస్ట్ లో రాయబడింది, చూడండి, వచ్చిన రాయబడింది, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. ఈ 500 దేనారాలు 50 దేనారాల ఉపమానం ఎందుకు చెప్పాడంటే సహజంగా పాపమును క్షమించినట్టు భూమి మీదకి మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చినాడు భూమి మీదకి? కొన్ని అంశాలు ఉన్నాయి యేసుప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు. ఒకటి, యేసుప్రభు వారు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చి ఉన్నాడంటే పోయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని సంపాదించడానికి, ఎతకడానికి వచ్చి ఉన్నాడు అని చెప్పేసి. అలాగే పాపమును క్షమించడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు, సమాధానాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు, శాంతిని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఇట్లా అనేక విధాలుగా యేసుప్రభు వారు ఎందుకు వచ్చి ఉన్నాడు అనే కారణం ఉంది. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నా అంటే, అమ్మా నీ పాపంలో క్షమింపబడి ఉన్నవి, లేచి సమాధానం కలిగిన దానిపై వెళ్ళు అన్నాడు. అయితే ఎప్పుడైతే పాపాలు క్షమింపబడి ఉన్నవి అన్నాడో అప్పుడే వీళ్ళందరికీ కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? పాపాలు క్షమించే అధికారం ఎవరికన్నా ఉందా? పాపాలు క్షమించే అధికారం ఎవరికీ లేదు, ఒక్క దేవుడికి తప్పితే, ఒక్క దేవుడికి. అది యూదు గ్రంథంలో కూడా రాయబడింది, పాపాలు క్షమించే అధికారము ఒక్క దేవుడికి తప్పితే ఎవరికి లేదు. చూడండి, యెషయా గ్రంథంలో రాయబడింది, యెషయా గ్రంథము 44:22 44. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యొద్దకు మళ్ళీ. ఇక్కడ ఏమన్నాడు? మబ్బు తొలగిపోయినట్లుగా, మంచు విడిపోయినట్లుగా నీ అతిక్రమం, నీ పాపం నేను క్షమించి ఉన్నాను, తీసివేసి ఉన్నాను. అది ఎవరు చెప్తున్నారు? ఈ పాత నిబంధన అంటే యూదుల దగ్గర, జాగ్రత్తగా గమనించండి, యూదుల దగ్గర ఉండేది పాత నిబంధన మాత్రమే, కొత్త నిబంధన ఉండదు. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. మన దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు కలిగిన బైబిల్ ఉందన్నమాట. ఇప్పుడు కూడా నవ్వేడేస్ ఆల్సో, ఇప్పుడు కూడా యూదులు యేసు ప్రభువుని నమ్మరు. యేసు ప్రభు దేవుడు అన్న ప్రవక్త అన్న అస్సలు ఆయన నమ్మరు. యేసు ప్రభువు అంటే యేసు ప్రభువుని మీరు దేవుడికి అంగీకరిస్తున్నారంటే ఒకవేళ నువ్వు నమ్ముతావో నమ్మొచ్చు కానీ మేము నమ్మం అని అంటారు. ఈ మధ్యకాలంలో నేను చాలాసార్లు చూసాను ఇంటర్వ్యూ. ఒక ఆయన ఉన్నాడు, అచ్చంగా ఏం చేస్తారంటే ఆయన యూదులో నుంచి యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఆ నమ్ముకున్న అతను యూదుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తామంటాడు. యేసు ప్రభు నమ్ముకున్నావా? నేను యూదుల్ని నేను నమ్ముకున్నాను, నువ్వు నమ్ముకుంటావా? ఆయన మనందరి కోసం పాపమును నిమిత్తము ఆయన రక్తం చిందించాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, నువ్వు నమ్ముతావని అంటే అఫ్ కోర్స్ నువ్వు నమ్ముకుంటే నమ్ముకోగాని మేమైతే నమ్మం అని అంటారు. వాళ్ళు ఏమంటారు? నమ్మితే నువ్వు నమ్ముకో, మేమైతే నమ్మం. నీ నమ్మకం అది కావచ్చు కానీ మా నమ్మకం అది మట్టుకు కాదు. ఏంటి మా నమ్మకం అంటే, అయ్యా మేము ఈ 10 ఆజ్ఞల ప్రకారం మేము ఉండటమే, నీతిగా ఉండటమే మాకు తెలిసింది. ఒకవేళ ఈ ఆజ్ఞలను తప్పిపోయామా మా దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు. ఏ దేవుడు? వాళ్ళ దేవుడు తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. యేసు ప్రభు ఆ తండ్రి అయిన దేవుడే కుమారుడిగా వచ్చాడు అనే విషయం బట్టి వాళ్ళు నమ్మరు. అయితే యేసు ప్రభు భూమి మీద ఉన్నంత కాలం ఆయన చేసిన ప్రయాసం మొత్తం అదే.
నేనే మెస్సయ్యాని, నేనే క్రీస్తుని, నేనే అభిషక్తుని అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అది శిష్యులు, యేసుప్రభువు వారి శిష్యులు కొంతమంది నమ్మారు కాబట్టి, కొంతమంది కాదు, యేసుప్రభువు వారి శిష్యులు అనబడే వాళ్ళు అందరూ నమ్మారు కాబట్టి యేసుప్రభువు వారిని వెంబడించారు. యేసుప్రభువు వారిని వెంబడించిన శిష్యుల్లో దాదాపు 10-11 మంది యూదులు నమ్మారు. అయితే అందరూ నమ్మలా, ఓన్లీ ఒక 5% నమ్ముంటారన్నమాట. అయితే అందరూ నమ్మలేదు. యేసుప్రభువు వారు తాను నేనే అభిషక్తుని అని చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు నమ్మల, విశ్వసించలే. చివరికి ఏం చేశారు? యేసుప్రభువు వారిని సిలువేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కూడా వాళ్ళు యేసుప్రభువు వారిని నమ్మరు. మీకు ఇంకో విషయం తెలుసా? యూదులు, ఇజ్రాయేలీలు ఇప్పుడు ప్రజెంట్ భయంకరమైన యుద్ధం జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయం. యుద్ధం జరుగుతుందా లేదా? ఒక్కడు ఎంతమంది తిరుగుతున్నారు? పక్కన చుట్టుపక్కల ముస్లిం దేశాలు మొత్తం వాళ్ళ మీదకి దండెత్తున్నారు. కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఏమన్నాడు? వాగ్దానములు మావి. వాళ్ళ ధీమా ఏంటంటే వాళ్ళకున్న బాగా ఉన్న ఆ అహంకారం కానీ, లేదంటే ఆ విశ్వాసం కానీ, నమ్మకం కానీ ఏంటంటే వాగ్దానాలు మావి. ఏం వాగ్దానం చేశాడు దేవుడు? ఏం వాగ్దానం చేశాడు? ఇశ్రాయేలును కాపాడువాడు. వాస్తవానికి ఇశ్రాయేలీలు ఇప్పటి వరకు 9 యుద్ధాలు చేశారట. యుద్ధాలు చేసి ఒక్క యుద్ధం కూడా ఓడిపోవాలి. కారణం ఏంటి అని అంటే వాళ్ళకు దేవుడి మీద ప్రగాఢమైన నమ్మకం. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని అంత బాగా ఫాలో అవుతారు, అంత బాగా విశ్వసిస్తారు. అయితే యేసుప్రభువు వారు సర్వలోకం కోసం పాపాలను రక్షించడానికి, రక్తం చిందించడానికి వచ్చాడన్న మాటకు నమ్మరు. నమ్మకపోయేసరికి ఏమైందంటే యేసుప్రభువు వారు ఏం చేశారంటే కొన్ని ఉపమాన రీతిలో చెప్తూ వచ్చాడు. అయినా కూడా వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీలు, ఒక విషయం చెప్పాలంటే, ఇశ్రాయేలీలు ఇప్పుడు కూడా నెమ్మది లేకుండా స్థితే ఉన్నారు. యేసుప్రభువు వారు ఇచ్చింది నా శాంతిని మీకు అనుగ్రహించారు. అన్ని జనులు, మనందరం అన్ని జనులు తెలుసు, మనందరం అన్ని జనులు, మనం పొందుకుంటున్నాం శాంతి సమాధానం. సొంత జనాంగం, సొంత బ్రీడ్ వాళ్ళు పొందుకోవట్లేదు. మీరు చూడండి, వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒక విధంగా చెప్పాలంటే, ఒక పచ్చి మాటలు చెప్పాలి, చించేసిన విస్తరాగా అయిపోయింది యూదుల బతుకు. ఎందుకు జరిగిందో తెలుసా? ఎందుకు జరిగింది? యూదులు అట్లాగా ఆ బతుకు ఎందుకు అయిందని అంటే, యేసుప్రభువు వారిని సిలువేశారుగా. యేసుప్రభువు వారిని సిలువేసి ఇక్కడ ఏమన్నారు తెలుసా? పిలాతు ఏమన్నాడంటే, పిలాతు అయ్యా, నాకు ఈయన ఏ దోషము చేయలేదు, ఈయనలో ఏ దోషం నాకు కనిపించట్లేదు, ఈయన నీతిపరుడు, నేనైతే చేతులు కట్టుకుంటున్నాను అని అంటే, మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చును గాక అని శాపనార్థాలు పెట్టుకున్నారు. మరి మీరు చూస్తే 1948 సంవత్సరం మే 20వ తేదీన, బహుశా ఆ 20వ తేదీన ఇది ఒక దేశంగా మళ్ళా ఉద్భవించింది, మళ్ళా తిరిగి పునర్జన్మించింది అనుకోవాలి. అది స్వతంత్రం కాదు, పునర్జన్మం వచ్చిందనమాట. ఎక్కడెక్కడ యూదులు చదువుకున్న యూదులు 1948 సంవత్సరంలో అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశంలో ఒకప్పుడు అక్కడే ఉండేవాళ్ళు. తర్వాత దరిదాపు ఎన్ని సంవత్సరాలు? 1948 సంవత్సరాల వరకు చెదిరిపోయి ఉన్నారు. 1940 దాదాపు అక్కడ కూడా కాదు, కనీసం 3000 సంవత్సరాలు అనుకోవాలి. 3000 సంవత్సరాలు అనుకోవాలి. సొలొమోను పరిపాలన చేసిన వాళ్ళ రాజు, మొదటి రాజు ఎవరు? సౌలు తర్వాత సొలొమోను తర్వాత సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను. ఇట్లా వరుసగా రాజులు ఉన్నాయి. అంటే ఒక రాజరికం నుంచి రాజ్యం విడిపోయి, రాజ్యం బందీకానంలోకి వెళ్ళిపోయి, ఆ రాజ్యం చివరికి ఏమైతే బానిసత్వంలోకి వెళ్ళిపోయి కొంతమంది ఏమో హిట్లర్ అయితే దాదాపు, మీరు నమ్మరో నేను కూడా నమ్మడానికి అది అవకాశం లేదు, 80 లక్షల మంది యూదుల్ని హోలోకాస్ట్ అంటారు అనమాట. హోలోకాస్ట్ అంటే ఏంటి? గ్యాస్ ఛాంబర్స్ లోకి తీసుకెళ్ళటం, గ్యాస్ వదలటం, చంపేసేది. కొన్ని పెద్ద గోడౌన్స్ లాంటివి ఉంటాయి, ఆ గోడౌన్స్ లోకి తీసుకెళ్తాము, గ్యాస్ వదలటం, చంపేయటం. గ్యాస్ వదలటం అంత 80 లక్షలు, 60 లక్షల నుంచి 80 లక్షల మంది యూదుల్ని చంపాడు. యూదులు అనేవాడు ఒక్కడ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఉద్దేశం. అయితే దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఇశ్రాయేల్ కాపాడువాడు కొనుకుడు, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయను, మీరు నా స్వజనులు, నా స్వజనాంగము, మీరు నేను కృప కనికరం చూపిస్తాను అన్నాడు. కాబట్టి చూపిస్తూ మరలా ఒక దేశంగా ఏర్పడటము, ఆ దేశం మీదకి మరలా 9 సార్లు యుద్ధం జరిగితే 53 ప్రక్కన చుట్టుపక్కల ముస్లిం దేశాలు ఉంటాయి. చుట్టుపక్కల మొత్తం జోర్డాన్, లెబనాను, ఈజిప్టు, ఇక ఇరాను, ఇరాక్, సిరియా, అలాగే టర్కీ ఇట్లాంటి అన్ని ఇక చుట్టుపక్కల మొత్తం చూస్తే మన ప్రపంచ దేశంలో ఎక్కువగా ఉంది ఏంటంటే క్రైస్తవ దేశాల తర్వాత ముస్లిం దేశాల తర్వాత హిందూ దేశం. మనం కేవలం మన భారతదేశం ఒక్కటే హిందూ దేశం. బహుశా నేపాల్ కూడా కొంత హిందూ దేశం. చైనా ఉంది, రష్యా ఉంది. ఇవేసరికి దేవుడు లేడు అనేది రెడ్ శాటిలైట్ కంట్రీస్ అంటారు. కానీ ఒకే ఒక్క యూదు దేశం ఏదంటే ఇజ్రాయెల్ దేశం, ఒకే ఒక్క యూదు దేశం. ఈ యూదు దేశం మీదకి అందరూ దండెత్తుతున్నారు. ఏది? ముస్లిం దేశాలు మొత్తం దండెత్తారు. కానీ ఒక్క
ఒక విధంగా చెప్పాలి, 2 గోడి పెరగలేకపోతున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. కానీ పేరుకేంటి బచ్చాగా, పేరుకేంటి పిల్లోడు. మీకు తెలుసో తెలీదు, జనాభా ఎంతో తెలుసా? ఇజ్రాయెల్ జనాభా ఎంత ఉంటారమ్మా? షేబా ఎంత ఉంటారు? ఇజ్రాయెల్ అనే దేశ జనాభా తెలుసా? ఇజ్రాయెల్ దేశ జనాభా 80 నుంచి 90 లక్షలు మాత్రమే ఉంటారంట. 80 నుంచి 90 కోటి కూడా ఉండరు. మన గుంటూరు జిల్లాలో, మన ఆంధ్రాలో 6 కోట్ల ఆంధ్రులు అంటారు. 6 కోట్ల ఆంధ్రులు అని అంటారు. 6 కోట్ల ఆంధ్రుల్లో మరి ఒక్క కోటి మంది కూడా వాళ్ళు ఉండరు. కానీ దేశం ఇప్పుడు ఏంటి, ప్రక్కన దేశాలన్నింటినీ గడగడలాడిస్తుంది. ఇరాన్ అంటాడు, నువ్వు ఒక్క దెబ్బకి నేను లేపేస్తానంటే ఎక్కడ కూడా తగ్గనే తగ్గడు. ఎందుకంటే వాళ్ళ ధీమా ఏంటంటే మేము నిజదేవుడిని నమ్మి ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా ఆ నిజదేవుడికి ఆ పవర్స్ ఉంటాయి, కానీ క్షమించే పవర్స్ నువ్వెవరు అని చెప్పి అంటున్నారు. యేసుప్రభు వారు నువ్వెవరివి, నీవు పాపాలు క్షమించే అధికారము లేదు. అయితే యేసుప్రభు వారు ఏంటంటే భూమి మీద మనుష్య కుమారుడికి పాపాలు క్షమించే అధికారం ఉన్నది. నాలో పాపం ఉన్నది, మీలో ఎవరైనా స్థాపించగలుగుతారా అని సవాలు చేసిన ప్రవక్త దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ భూ ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు అనబడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో లోపాలు కనిపిస్తున్నాయి, కానీ యేసు ప్రభువారు ఒక్క లోపం అని దొరుకుతుందా? ఎవరికి దొరకలేదు. ఇప్పుడు వరకు 2000 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. పండితులు వచ్చారు, గొప్ప గొప్ప మత ఉన్మాదులు లాంటి వాళ్ళు అనబడేవాళ్ళు కొంతమంది వచ్చి యేసు ప్రభువారు ఏదో ఒక తప్పులు దోషాలు కనిపెడతాం చూసారు. కానీ ఒక్క దోషం కూడా, యేసు ప్రభువారు నమ్ముకున్న వాళ్ళలో దోషాలు ఉంటాయి, యేసు ప్రభువారు నమ్ముకున్న వాళ్ళలో దోషాలు ఉంటాయి, కానీ ఏ దోషం లేదు. చాలా మంది ఏమైనా వంక పెట్టాలంటే యేసు ప్రభువారు నమ్ముకోవడానికి కారణం ఏంటంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఇటు చేస్తారు కాబట్టి మేము నమ్ముకోవట్లేదు అన్నట్టు. కానీ యేసయ్యను బట్టి బైబిల్లో ఏముంది రాయబడింది, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించాలని. యేసు వైపు చూసి నువ్వు ముందుకెళ్ళు, యేసు దేవుడు నువ్వు అని అంటే మన వాళ్ళందరూ ఎవరు చూస్తారు? యేసు నమ్ముకున్న వాళ్ళని చూస్తున్నారు. అందుకనే తప్పులు కాలు వేసేసి పప్పులో పడిపోతున్నారు, బురదలో పడిపోతున్నారు, ఇంకా ఈ లోకం అనే రోజులో పడిపోతున్నారు. అయితే ఇక్కడ దేవుడికి యేసుప్రభు వారికి, కేవలం యేసుప్రభు వారికి ఆ యొక్క గొప్ప ధన్యత ఉందన్నమాట. పాప ఒకటి యోబు గ్రంథంలో రాయబడింది, పాప సహితుడిలో నుంచి పాప రహితుడు పుట్టబడిన ఎంత మేలు ఆనందం. మరియా పాపం చేసిన స్త్రీయే. పాపం చేసిన స్త్రీ అని ఏ విధంగా అనాలి? యోసేపు మరియులు ఆదాము నుంచి పుట్టిన వాళ్ళు అందరూ కూడా పాపం చేసినవాడు. ఆదాము నుంచి పుట్టిన వాళ్ళు అందరూ కూడా పాపం చేసినాడు. నువ్వు పాపంలోనే అంటే దేవుడు అని అంటాడు, నరులు వారి బాల్యం నుంచి వారి యొక్క హృదయ తలంపులు చెడ్డవన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడింది. దేవుడు బాధపడతాడు. చూడండి ఒకసారి అక్కడ ఏమని రాయబడిందో. ఆదికాండము 6వ అధ్యాయంలో నరుల చెడుతనము వారి బాల్యం నుంచి చెడ్డదని. 5వ వచనం 6వ. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. అంటే ఏంటి? నరుల హృదయము ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది? చెడుతనంతో ఉండింది, ఎప్పుడు దోషంలోనే ఉంటారన్నమాట. అయితే అదే వంశావళిలో పుట్టింది మరియ గాని జోసెఫ్ గాని. యేసేపు మరియమ్మల ద్వారా అనుకోబడదు, కానీ వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. అయితే మరియలో నుంచి యేసుప్రభు వారు వచ్చాడు. పాప సహితురాల్లో నుంచి ఎవరు వచ్చారు? పాప రహితుడు వచ్చాడు. పాప రహితుడు అంటే పాపం లేని వాడు వచ్చాడు. అది అంత గొప్ప ధన్యత. అట్లాగా యేసుప్రభు వారు జన్మించాడు. ఆ యేసుప్రభు వారు భూమి మీద నివసించిన 3.5 సంవత్సరాలు ఒక్క పాపం ఉందా యేసుప్రభు వారు అంటే? ఒక్క పాపం కూడా లేదు. పరిసయ్యులు శాస్త్రాలు అనబడే వాళ్ళు ప్రతిదీ మక్కి చూడగలుగుతారంట. అలాంటి వాళ్ళకే సవాల్ విసిరాడు యేసుప్రభు వారు. నాలో పాపం ఉన్నది, మీలో ఎవరైనా స్థాపించగలరు. సరే, పరిసయ్యులు శాస్త్రులు వాడు సొంతోడు అని చెప్పేసి ఆయన అనుకున్నా, అంటే ఆ సొంతోడు కాబట్టి ఆయనలో ఉన్న లోపాలు తెలియపరచలేదు అనుకున్నా. మరి పిలాతు ఉన్నాడు కదా, పిలాతు ఎవరు అని అంటే రోమా యొక్క గవర్నర్. మరి ఆయననే చెప్పొచ్చు కదా ఈయనలో ఈ లోపం ఉందని. ఏమంటాడు? ఈ నీతిమంతుడయ్యా, ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ లోపమో లేదు, నేను చేతులు కడిగేసుకుంటున్నాను. కాబట్టి ఈ నీతిమంతుడి దగ్గర మనం వచ్చి కూడా మన పాపాలను వెళ్ళి ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? పాపాన్ని క్షమించడానికి భూమి మీద నాకు అధికారం ఉన్నది. అమ్మా, నీ పాపంలో క్షమించబడి సమాధానం కలిగిన దానివై వెళ్ళు. పక్షవాయు కలిగిన వారిని యేసుప్రభు వారి దగ్గర తీసుకుని వచ్చాడు. అయ్యా, నీ పాపంలో క్షమించబడి అన్నాడు. మేము ఎందుకు తీసుకొచ్చాము? నువ్వేదో ఇతను స్వస్థపరుస్తామని తీసుకొని వచ్చాము. ఒక ఆయన పక్షవాయం వచ్చింది. ఆ పక్షవాయు కలిగిన ఆయన నడవలేడు కదా. పక్షవాయు అంటే చేతులు కాళ్ళు కదులుతాయా? కదలం. ఇవన్నీ ఒక బెడ్ మీద పెట్టుకొని ఏం చేశారంటే, ఒక మంచం మీద తీసుకొని, ఒక పాడి మీద అనుకోవాలి, తీసుకొని ఏం చేశారంటే ఆయన తీసుకొని యేసుప్రభు వారు ఉన్న చోటకి పైన కప్పులు ఉంటాయి అన్నమాట. ఆయన చిన్న ప్లేట్స్ లాంటి అవి తీసుకొని యేసుప్రభు వారిని ఎదుట దించారు. దించినప్పుడు అక్కడ యేసుప్రభు వారు ఏమనంటే ఆయన చూసి, పక్షవాయు కలిగిన చూసి, అయ్యా నీ యొక్క పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నారు.
నేను నిన్ను స్వస్థపరిచాను అన్నాడు అక్కడ. ఆ బైబిల్ ఆ సందర్భం రాయలేదు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అనగానే అక్కడ యేసుప్రభువు వారు ఏమంటారు తెలుసా? దాని తర్వాత ఏమంటాడు తెలుసా? లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు అని అంటారు. అనగానే వెంటనే తను పరిపెత్తుకొని వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి నిశ్చేషులు అయిపోతారు. అంటే ఏంటి కారణం ఏంటంటే, మనము అస్వస్థతలో అనారోగ్యంలో ఉండటానికి మూల కారణం ఏదై ఉండొచ్చు? ఏదైందని పాపము. ఈ పాపం నుంచి పాపం కానీ మన హృదయంలో పోతే ఏం కలిగిద్దంట? ఆ స్త్రీలు సమాధానం కలిగింది, స్వస్థత కలిగింది, సమాధానం కూడా కలిగింది. ఆ స్త్రీని ఏమన్నాడు? అమ్మా, నీ పాపంలో క్షమింపబడి ఉన్నవి, లేచి సమాధానం కలిగిన దానివై పొమ్ము అని అంటారు. అంటే ఆ హృదయంలో ఒక్కోసారి నిజంగా ఏదైనా తప్పు చేసి మనం దాని విషయంలో చింతించి పశ్చాత్తాపడితే మన హృదయం తేలికైపోతుంది. ఎంత తేలికైపోతుందంటే, అది నిజంగా పాపంలో క్షమింపబడి ఉన్న అనుభవం కలిగిన వాళ్ళు మాత్రమే తేలికవుతుంది. దేవుడు ఏమన్నంటే, మబ్బు విడిపోనట్లుగా, మంచు తొలగిపోయినట్లుగా నేను నీ పాపాలని తొలగించేస్తున్నాను, క్షమించేస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఈ పాపంలో క్షమించబడిన మనకే మనం దేవుళ్ళు కొనసాగుతూ ఉంటాం. దేవుడి యొక్క విశ్వాస యాత్రా జీవితంలో దేవుడి వైపు చూసి కొనసాగినప్పుడు మనకి శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు దేవుడి ఇచ్చే గొప్ప వాగ్దానం, రోమీలు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 33వ వచనంలో ఒక గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. అక్కడి నుంచి చూస్తే చివరిగా రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 33 నుంచి చూస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయవాడును ఆయనే. కాబట్టి మన మీద నేరం మోపాడేవాడు. మన మీద ఒకవేళ నేరం మోపినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఆ నేరాన్ని మన మీద నేరం మోపినా కూడా అది తగలకుండా, లేదంటే శాపం ఎవరైనా చేస్తే శపిస్తే శాపం మన మీద రాకుండా చేసే దేవుడు మన దేవుడు. ఎందుకు అని అంటే, అక్కడ ఏమన్నాడంటే, తన సొంత కుమారుని ఇవ్వటానికి ఏమాత్రం సందేహించినాడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో అర్థం చేసుకోవాలంట. చూడు, తర్వాత వచనం రాయబడి ఉంది 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. దేవుని ప్రేమ నుంచి, మీరు ప్రేమైన సంగమం గమనించండి, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరు ఎడబాపలేరు. ఒకవేళ కరువైన, హింస అయిన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఎలాంటి బాధలు వచ్చినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దానియేలు ప్రార్థన ఎందుకు చేశాడు? ఏ విధంగా ప్రార్థన చేశాడు? మా పితలు ఎంత పాపం చేసినా కూడా మా పితలు నువ్వు విడిచిపెట్టలేదయ్యా, ఎందుకంటే నువ్వు కనికరం కలిగిన దేవుడు. మా స్వనీతి కార్యాలను బట్టి అయితే మేము నీ కృపను పొందేవాళ్ళం కాదు. ఒకవేళ మేము కానీ పాపం చేస్తే, లోక సంబంధంగా అయితే, సహజంగా ఈ లోకంలో అయితే ఒక తండ్రి కుమారుడు పాపం వరుసగా పాపాలు చేస్తాడు, గద్దించిన కొద్ది పాపం చేస్తాడు. ఏం చేస్తాడు తండ్రి? ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడా లేదా? తండ్రి ఏం చేస్తాడు? వీళ్ళంటి వాడు ఉండే కంటే చావటమో బెటర్ అని చెప్పి నేను చాలా మంది తిట్లు చెప్తుంటే విన్నా ఉన్నా. ఒక అతను ఎంత చెప్పినా కూడా వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత చెప్పినా కూడా తాగుతూనే ఉన్నాడు. తాగుతూనే ఉంటే, అరే నువ్వు సావచ్చు కదరా, నాకు చెవులు పడతా ఉంటాయి బాగా, నువ్వు సావచ్చు కదరా, నువ్వు బతుకుని ఉండడం కంటే సావటం బెటర్రా అని చెప్పేసి ఎన్నిసార్లు తిడతా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి విసుకొచ్చేసింది. వాళ్ళు క్షమించడం 1-2 సార్లు అయితే క్షమిస్తారు, 10 క్షమించగలుగుతారా? కానీ మన దేవుడు కృపా కనికరం కలిగిన దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసులైన దేవుడు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు వరకు కూడా యేసయ్యను నమ్మట్లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి? యూదుల్ని వదిలేసేయాలి కదా. మరి ఈ రోజు వరకు కూడా వదులుతున్నాడు దేవుడు? వదలట్లేదు. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు. నేను నిన్ను ఎన్నడును విడువను ఎడబాయను అని చెప్పి, చూడు నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అని చెప్పి, తల్లి తన కడుపున పుట్టిన బిడ్డను మర్చిన తనేమైనా మరిచిందేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను ఎన్నడును ఎడబాయను. అంత ప్రేమ కలిగిన దేవుడు మనకుండగా, ఒకవేళ మనకి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, హింస వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఒకవేళ అందరూ ఊరు మొత్తం వెలేసిన, బంధువులు మొత్తం వెలేసిన, మన దేవుడు మనం వదిలిపెడతాడా? మన దేవుడి దగ్గర గొప్ప వాగ్దానం ఉన్నాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో గొప్ప వాగ్దానం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు పట్టనిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. అన్నిటికంటే అధికమైనది కృప. ఈనాడు ఇశ్రాయేలీయులు బ్రతికి ఉన్నారంటే కేవలము కృప. అమెరికా కూడా ఆ మధ్యకాలంలో అమెరికా కూడా బెదిరించింది, నువ్వు ఉపసంహరించుకో, సీజ్ ఫైర్ అంటే ఏంటంటే కాల్పులు విరమించుకో అని అన్నాడు. కానీ ఆ ఇశ్రాయేలీయులు ఏమంటారు తెలుసా? మా దేశం మీద దాడి చేసి
మా దేశ సార్వభౌమాధికారాన్ని భంగం చేసే పని అయితే మేము ఎవరిని కూడా ఉపేక్షించము అని అన్నారు. ఎవరు? ఒక బచ్చా, చిన్నోడు, పిల్లోడు, ఎందుకు పనికిరాను. మన ప్రపంచంలో మొత్తం 195 రిజిస్టర్డ్ కంట్రీస్ ఉన్నాయి, 195 దేశాలు ఉన్నాయి. ఒక్క దేశం పిల్ల బచ్చా దేశం అని అంటారు దాన్ని. వీరికి ఎందుకు ఇన్ని గుండెలు అంటే ఆ గుండెలు కలిగిస్తున్నాడు నా దేవుడు, నా ప్రభువు ఉన్నాడు. అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా తగ్గిన, ఎందుకంటే వాగ్దానాలు మొత్తం ఇశ్రాయేలీలే అంటారు. ఇప్పుడు మనం ఈ వాగ్దానాలు మనం తీసుకొని మనం ఏం చేస్తున్నాం, మనము దేవుడు కృపను బట్టి మనకి ఈ వాగ్దానాలు మనకి ఇచ్చాడు. కానీ యాక్చువల్ చెప్పాలంటే వాగ్దానాలు మొత్తం ఎవరి? ఇశ్రాయేలీలు. అయితే ఇశ్రాయేలీలు కట్ట ఒకనొక సమయం వస్తే వాళ్ళు మనోనేత్రం వెలిగించబడింది. అప్పుడు యేసు ప్రభుని నమ్ముకుంటారు. అప్పుడు యేసు ప్రభు వారి కోసం చచ్చిపోవడం కాదు, పేకలు తెగేసుకోవడానికి కూడా ఇష్టపడతారంట. వాళ్ళు అంతకనికనే తెగిస్తారు. వాడు మామూలు కాదని, వాళ్ళు మామూలుగా మొండి జనం. వాళ్ళు చాలా మొండోడు. ప్రపంచంలో అత్యధిక మేధావులు ఎవరు, జ్ఞానులు ఎవరు అంటే ఎవరు? ఇశ్రాయేలీలే. ఇజ్రాయేలుకు ఉన్నంత టెక్నాలజీ ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఒక చిన్న విషయం, కొంత ఆలస్యమైన కూడా ఒక విషయం గమనించండి. మన ఈ మధ్య ఇశ్రాయేలీల మీదకి ఒకనొక అక్టోబర్ 7వ తారీఖున దాడి చేసి 1200 మంది చనిపోవడానికి ఒక ఆయన నాయకుడు కారకుడయ్యాడు. హిజ్బుల్లా నాయకుడు కారకుడయ్యాడు. ఆయన అంతేకాకుండా ఒక 200 మందిని 300 స్త్రీల్ని తీసుకెళ్లిపోయి వాళ్ళని ఇష్టానుసారంగా చెరిపేసి చాలా భయంకరంగా వాళ్ళు హింస పెడుతూ వచ్చారు. హింస పెట్టి దిగంబరంగా వాళ్ళని ఊరేగిస్తూ చాలా భయంకరంగా హింసిస్తూ వచ్చారు. దానికి కారకమైన నాయకుడు ఒకడు ఉన్నాడు. ఆయన హిజ్బుల్లా నాయకుడు ఇస్మాయిల్ హానీ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే ఆయన ఇరాన్ వెళ్ళి, ఇరాన్లో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇరాన్ ఈ మధ్య ఇంకోటి కూడా న్యూస్, ఇరాన్ ప్రెసిడెంట్ ఎట్లా చచ్చిపోయాడు ఎవరికి తెలియదు. ఫ్లైట్ క్రాష్లో చచ్చిపోయాడు. ఫ్లైట్ ఏమైపోయింది, క్రాష్ అయిందంట, అట్లాగే చచ్చిపోయాడు. ఫ్లైట్ యాక్సిడెంట్ ఏదో క్రాష్ అయి చచ్చిపోయాడు. కానీ ఆయన్ని కూడా ఇశ్రాయేలీలు చంపారని చెప్పేసి కొంతమంది ఊహిస్తా ఉన్నారు. అంటే ఎవరికి తెలియదు, మొస్సాద్ అనేవాళ్ళు ఎవరికి తెలియకుండా చేస్తారట. అలాగే ఈ ఇరాన్ ప్రెసిడెంట్ కొత్తగా అయ్యాడు. ఆ కొత్తగా ప్రెసిడెంట్ అయిన ఆయన ఏం చేశాడంటే ఈ హిజ్బుల్లా నాయకుడిని ఆహ్వానించాడు. అయ్యా ఈ కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు, ఆ వేడుకలకు మీరు రండి అన్నాడు గెస్ట్ గా. ఆ గెస్ట్ వచ్చాడు. ఆ వేడుకలు అయిపోయిన రాత్రే ఆయన గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. ఆ గెస్ట్ హౌస్ లో ఎప్పుడు ఎలా వచ్చారో మొస్సాద్ వాళ్ళు తెలీదు. ఆ ఇంట్లో క్షిపణి వెళ్ళిపోయింది. ఎవరిని చంపాల, ఆయన ఒక్కడు, ఆయన పర్సనల్ బాడీ కూడా ఆయన అక్కడే చచ్చిపోయారు. అంత జ్ఞానంతో వాళ్ళంతా ఏ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చంపేశారంట. క్షిపణి వదిలి చంపేశారు. అంత గొప్ప జ్ఞానము దేవుడు వాళ్ళకి ఇచ్చారు. మరి అలాంటి ఈ ఇశ్రాయేలీల్ని క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించడా? వాళ్ళ విషయంలో కృప చూపించిన దేవుడు నీకు నాకు కృప చూపించడా? కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన ఏదైనా కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఏదైనా ఎడబాపుతుందా? తన సొంత కుమారుడు మన కోసం ఇచ్చిన ఆ దేవుడి కోసం మనం నిలబడకపోతే చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మంది వాళ్ళ సొంత వాళ్ళ కోసం ఉంటారు. కానీ తను చచ్చిపోయిన ఒక వ్యక్తి కోసం చనిపోయిన వాళ్ళ కోసం మటుకు ఏమాత్రం కూడా వాళ్ళు ఏం చేయాలి, సాహసించలేకపోతున్నారు. అది నాకు చాలా బాధ ఇస్తుంది అన్నమాట. నేను ఒకవేళ బతికితే నా కుమారుడు కోసం బతుకుతా, కూతురు కోసం బతుకుతా, నా తల్లి కోసం బ్రతుకుతా అని అంటూ ఉంటాను. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే నీ కోసం చచ్చిపోయిన వాడి కోసం మీరు బ్రతకండి, మీ అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రేమైన సంగమం, ఈరోజు మనం దేవుని ఎదుట ఎప్పుడు కూడా సంతోషం, సమాధానం ఉండాలంటే మొదట ఏమని రాయబడిందంటే పాపం నిమిత్తం పశ్చాత్తాపడాలి. దానియేలు తన పాపం చేయనప్పటికీ కూడా ఒకవేళ మనం అంట తెలిసి తెలియకుండా ఎన్నో ఘోర పాపాలు చేస్తూ ఉంటాం. తెలిసి తెలియకుండా కొంతమంది కళలో పాపాలు చేస్తారు, కొంతమంది ఆలోచనలో పాపాలు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రతిసారి మనం ప్రభు సన్నిధిలో ఆరాధనకు వచ్చినప్పుడు ఒప్పుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా ఆ కాన్షియస్ కలిగి ఉండాలి, రిపెంటెన్స్ అనే కాన్షియస్ కలిగి ఉండాలి. రెండవదిగా ఏంటంటే దేవుడి ప్రేమ నుంచి నిన్ను నన్ను ఎవరు కూడా ఎడబాపలేరు, అది మటుకు గ్యారంటీ. కాబట్టి మనమే దేవుడి వైపే చూస్తూ దేవుడి వైపే మన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే దేవుడు ఇచ్చే గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. ఏ వాగ్దానం అంటే నేను నిన్ను వీడును, నేను నిన్ను ఎడబాయను, అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, తల్లి తన చంటి బిడ్డను మరిచినప్పుడు నేను నిన్ను మరువను, పర్వతములు తొలగిపోయినా మెట్టలు కత్తలినా నా కృప నిన్ను విడిచిపోదు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించినాను కనుక విడువక మీ ఎడలో నేను కృప చూపిస్తున్నాను, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరాలకు సంతోషకరంగా నేను నిన్ను చేస్తాను. ఇవన్నీ వాగ్దానం మనం సంతరించుకోవాలంటే మనం అడిగితే చాలు, క్లెయిమ్ చేసుకోవటమే. కాబట్టి ఈ మూడు విషయాలు, ఒకటి ఎప్పుడు కూడా పశ్చాత్తాప మనసు కలిగి ఉండాలి. రెండవది వచ్చేసరికి క్రీస్తు ప్రేమను మటుకు, క్రీస్తు ప్రేమ మనల్ని ఎవరు కూడా ఎడబాపలేరు.
మూడో దశకి క్రీస్తు యొక్క వాగ్దానాలు, దేవుడి యొక్క వాగ్దానాలు మనకు మెండుగా ఎప్పుడు ఉంటాయి కాబట్టి, ఎప్పుడు కూడా ఆ వాగ్దానాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి కాబట్టి, ఆ ధైర్యంతో విశ్వాసం కర్తే కొనసాగించే యేసు చూస్తూ యేసయ్య రాకడ పర్యంతం వరకు కూడా మనం శుభప్రద నిరీక్షణతో కొనసాగలిగిన పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. సమస్త జ్ఞానంతో ఇచ్చిన దేవుని కృపా సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.